కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి విజయవాడలో ఈ పరిస్థితులు ఏంటి, ఈ కుంభకోణాలు ఏంటి, ఈ దుర్గగుడి ఈ ఆలయం ఇష్యూ ఏంటి, ఈ పరిస్థితులన్నీ మీకు ఏమనిపిస్తున్నాయి? కేసర్ గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ సుమారుగా ఈ 4 నెలల ఎన్డీఏ పాలన పూర్తిగా అరాచకాలు, అవినీతి, దీనితో పాటు తిరోగమనమైన స్థితిలో ఉందండి. ఎక్కడా కూడా, అంటే ప్రజలే కాదు, ఈ ఎన్డీఏలోని పక్షాలు కూడా సంతోషంగా లేవు. వారిలో కూడా ఏదో అసంతృప్తి కనిపిస్తుంది, వారిలో ఏదో కొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక అంశం అయితే, ఈ గణాంకాలు మీరు ఇందాక చెప్పినట్టు ఈ వరదకు సంబంధించి వారు చేసిన సహాయం ఎంత, వారు స్వహా చేసిన అవినీతి సొమ్ము ఎంత, కేవలం మనం 2 తీసుకున్నాం సార్. ఒకటి, వారు విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో దాదాపు 80,000 కుటుంబాలకు ఇచ్చిన కిట్లు, ఇది సామాగ్రి అండి, ఇది బియ్యం, చక్కెర, ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, ఇతర అంశాలు ఇవన్నీ కలిపి దాంట్లోకి ఎంత స్వాహా చేశారు. రెండోది, పులిహోర పొట్లాలో లేకపోతే ఉప్మానో లేకపోతే వెజ్ బిర్యానీయో ఇది సప్లై చేసినందుకు ఎంత స్వాహా చేశారు. ఇది అస్టానిషింగ్ అండి. అంటే బురద నుంచి కూడా మనం అవినీతి చేయవచ్చు, అవినీతికి పాల్పడవచ్చు అని నిరూపించిన ఏకైక ప్రభుత్వం, ఇన్హ్యూమన్ గా ప్రవర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఎన్డీఏ ప్రభుత్వమే అవుతోంది. ఇది నేను స్వీపింగ్ రిమార్క్ కాదండి. ఇది ఏం చెప్తానంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి సంబంధించి ఈ కిట్స్ సంబంధించి 80,000 మందికి ఇచ్చామని చెప్తున్నారండి. సబ్ కలెక్టర్ గారు చెప్పారు స్వయంగా. దీంట్లో వారు చెప్పిన ప్రకారం 25 కేజీల బియ్యం 1,500 అవుతుందండి, చక్కెరకి సుమారుగా 100 రూపాయలు అవుతుంది, ఆయిల్కి 110 రూపాయలు అవుతుంది, కందిపప్పుకు 180 రూపాయలు అవుతుంది, ఉల్లిపాయలు 2 కేజీలకి 100 రూపాయలు అవుతుంది, ఇతర అంశాలు ఏమైనా ఉంటే దానికి 100 రూపాయలు అవుతాయి. అంటే ఒక్కొక్క కిట్కి వాళ్ళు ఇచ్చింది కేవలం 2,100. చాలా మార్కెట్ రేట్లు వేసుకుంటే దీని ప్రకారం చూస్తే అయిన ఖర్చు 16 కోట్లు మాత్రమే 80,000 కుటుంబాలకి. కానీ దానికి వీళ్ళు లెక్క చూపించింది ఎంతండి, 62 కోట్ల రూపాయలు చూపించారు. అంటే దీంట్లోనే 46 కోట్ల రూపాయలు తేడా కనిపిస్తుంది. ఇక రెండో దానికి వచ్చేటప్పటికి మేము సుమారుగా రోజుకు 3 లక్షల ప్యాకెట్లు ఇచ్చాం, ఆహార ప్యాకెట్లు ఇచ్చామని చెప్పన్నారు. దాంట్లో ఇది కూడా బోగసే. ఎందుకంటే స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక ముందుకు వచ్చి వారు చాలా విరివిగా ఆహారాన్ని ఇక్కడ సరఫరా చేశారండి. అయితే ప్రభుత్వం మాత్రం చెప్తుందంటే మేము చేసామని చెప్పంటే మంచిదే. అయితే దానికి కూడా వాళ్ళు చెప్పింది రోజుకు 3 లక్షల ప్యాకెట్లు చేసాం అంటున్నారండి వాళ్ళు. అంటే 10 రోజులకి 30 లక్షల ప్యాకెట్లు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్క ప్యాకెట్ కు సుమారుగా 100 రూపాయలు వేసుకుంటే అయిన వ్యయం కేవలం 30 కోట్లు అవుతుందండి అక్కడ. కానీ దానికి వాళ్ళు వెచ్చించిన వ్యయం ఎంతండి, 431 కోట్లు. అంటే ఈ 2 అంశాల మీదే, కేవలం ఈ 2 అంశాల మీదే దాదాపు 385 కోట్ల రూపాయల తేడా వస్తుంది. 385 కోట్ల తేడా వస్తుంది. అది అవినీతి అంటారా? అవినీతి అంటే ఒప్పుకోరు వాళ్ళు. కానీ మనం కాదని ఒప్పుకోకపోవటం. ఈ రోజున ఎన్డీఏ దుస్థితి ఏమిటంటే, ఎన్డీఏకు బలంగా మద్దతిచ్చి తిమ్మిని బొమ్మని చేసి అబద్ధాలను కూడా వాస్తవాలని చెప్పి ప్రచారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఇటువంటి కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం అండి, ఎన్డీఏ పాలనలో ఉన్న ఎమ్మెల్యేలు వారి అవినీతి, వారి అరాచకాలు, వారి దౌర్జన్యాలు, వారి హెచ్చరికల గురించి చాలా కూలంకుషంగా ఆంధ్రజ్యోతిలోనే ప్రచురించారు. ఇంతకన్నా ఇంకేం ముంజేది కంటే అర్థం ఎందుకని చెప్పి వారి సొంత పత్రికల్లోనే భరించలేక వారి అరాచకాలని, అంటే ఎన్డీఏ పాలనలో ఉన్న ప్రజాప్రతినిధుల అరాచకాలని వాళ్ళు ప్రచురిస్తున్నారు. అంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో మనం అర్థం చేసుకోవాలండి. రెండోది, నేను నాకు చెప్పాను, ఈ ఎన్డీఏలో కూడా అసంతృప్తి ఉందండి. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు యథావిధిగానే అన్నీ తానే పనులు చేసుకెళ్ళిపోవాలి, ప్రొజెక్షన్ తన ఒక్కడికే రావాలి, ఎవరికి రాకూడదు, మిగతా వాళ్ళంతా జీరోలుగా ఉండాలి అని చెప్పి భావిస్తుంటే దానిని ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ అలాగే జనసేన ఈ 2 కూడా తట్టుకోలేకపోతున్నాయి. వారు తమ అసంతృప్తిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యక్తం చేస్తూనే ఉన్నారండి. దీనికి తాజా ఉదాహరణ మీకు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళుతూ తనతో పాటు తీసుకెళ్లిన సభ్యులు ఎవరండి, అయినా పయ్యావుల కేశవ్.
శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పి మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీ సభ్యులు తీసుకెళ్తారా? మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అయితే దీనికి సంబంధించి నిన్న నేను ఒక జనసేన నాయకుడితో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, మేము చాలా అసహనంతో ఉన్నామండి. నిజానికి ఏంటి ఆయన చెప్పింది ఏంటంటే, ఆ జనసేన నాయకుడు, నిజానికి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనే ఈ రోజున పొత్తు కుదిరింది. ఆ పొత్తు కుదరటం వల్లనే మోడీ గారు ఈ రోజున అధికారంలో ఉన్నారు. మా ఏపీలో మేము ఆయన సహకరించకపోతే, అంటే మా కూటమి సహకరించకపోతే ఆయన ప్రభుత్వం చిక్కుల్లో పడేది. అటువంటి కీలకమైన వ్యక్తి జనసేనకు చెందిన పవన్ కళ్యాణ్ గారు వారిని ఎందుకు తీసుకువెళ్ళలేదు ఢిల్లీకి అని చెప్పి ఆయన ప్రశ్నించారండి. అంటే ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారికి మధ్యన అలాగే పవన్ కళ్యాణ్ మధ్యన ఒక కోల్డ్ వార్ అనేది ప్రారంభమైంది. ఇక్కడ ఒక్క మాట కోల్డ్ వారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోయాడా జనసేన కార్యకర్తల్ని గాలికి వదిలేసి? లేదు సార్, పవన్ కళ్యాణ్ సరెండర్ కాలేదు. పవన్ కళ్యాణ్ తన వ్యూహాత్మకంగా ఆయన పవనాన్ని కలుపుతున్నాడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు ద్వారా మైలేజీ పొందాలని చెప్పి ప్రయత్నించి అబాస్ పాలయ్యాడు. కానీ దానిని ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ టేకప్ చేసి జాతీయ స్థాయిలో తానొక సనాతన ధర్మాన్ని పరిరక్షించే యోధుడిగా ఆయన ప్రొజెక్ట్ అయ్యాడు. అది నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే లోకేష్ కానీ ఏ మాత్రం ఇష్టం లేని అంశం. అయితే ఇక్కడేం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ ని అణచివేసే ఉద్దేశం ఉంటే దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అవకాశాన్ని ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని తనంతా ఒక నాయకుడిగా, జాతీయ స్థాయిలో నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు వరదలప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్లేదండి అక్కడికి. చేసిన హంగామా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బుల్డోజర్లు ఎక్కాడు, ట్రాక్టర్లు ఎక్కాడు, ఇంకోటి ఎక్కాడు, కానీ పవన్ కళ్యాణ్ గారిని కనీసం అక్కడ రమ్మని చెప్పలేదు. సరే, దానికి సంబంధించి కూడా క్వశ్చన్ చెప్తాను సార్. నేను పవన్ కళ్యాణ్ వస్తానని చెప్పంటే టీడీపీ కార్యాలయం నుంచి చెప్పారంట, మీరు వద్దండి, మీరు వస్తే అక్కడ పనులకు ఆటంకం కలుగుతాయి వద్దని చెప్పారు. ఇది నిజంగా జరిగిస్తానంటున్నా సార్ అది. ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చేప్పటికి వాళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల, పురంధేశ్వరి గారి పట్ల కొంత అసహనం, అసంతృప్తి చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్నటి మోడీ గారి సభకు భారతీయ జనతా పార్టీ నుంచి, జనసేన నుంచి కూడా ఆయన ఒకళ్ళో ఇద్దరు ఒక్కొక్క పార్టీ నుంచి తీసుకొని వెళ్ళి ఉంటే హోందాగా ఉండేది, అది మిత్ర ధర్మంగా ఉండేది, పొత్తు ధర్మంగా ఉండేది. ఎన్డీఏ పాలన ఏపీలో ఉందని చెప్పి నిరూపించేవాడు. కానీ ఆయన నిరూపించింది ఏంటంటే, ఏపీలో ఉంది ఎన్డీఏ కాదు టీడీపీ పాలన అని చెప్పి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు నిరూపించినట్టుగా కనిపిస్తుంది. రైట్, ఓకే.